ఫస్ట్ డే 10th ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎగ్జామ్స్ రాశారు 10th క్లాస్ విద్యార్థులు. ఉదయం 9:30కు ఎగ్జామ్ స్టార్ట్ అయింది. పరీక్ష కేంద్రానికి గంట ముందే విద్యార్థులను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించారు. మొదటి రోజు 10th ఎగ్జామ్స్ ముగిశాయి. ఉదయం 9:30 నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్ జరిగింది. గంట ముందు నుంచే విద్యార్థులను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించారు. మొత్తం 5,67,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. పరీక్షల నిర్వహణ కోసం 2,615 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో 42 సెన్సిటివ్ సెంటర్స్ గా గుర్తించారు. ఎగ్జామ్స్ పర్యవేక్షణకు 392 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్, 144 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. 10 జిల్లాల్లోని 10 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ తీరును వీటి ద్వారా పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ కు సహకరిస్తే ఇన్విజిలేటర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉదయం 9 గంటల లోపే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నారు విద్యార్థులు. ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్లారు. నా పేరు నవ్య. నేను స్వామి వివేకానంద స్కూల్ నుంచి వచ్చాను. నా సెంటర్ రికాబాజార్లో పడింది. నేను 9th క్లాస్ వరకు చాలా బాగా చదువుకున్నాను. ఇప్పుడు 10thలో కూడా చాలా బాగా చదివాను. నాకు కంపల్సరీగా 10 of 10 వస్తాయని నేను భావిస్తున్నాను. మా పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు. వాళ్ళ కష్టానికి నేను ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నేను 10 of 10 తెచ్చుకొని వాళ్ళ కష్టానికి ఫ్యూచర్లో నేను IAS ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలోనూ విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలను దగ్గరుండి ఎగ్జామ్ సెంటర్ కు తీసుకొచ్చారు. ఉదయం ఇంట్లో, దేవాలయాల్లో పిల్లలతో ప్రత్యేక పూజలు చేయించి ఎగ్జామ్ సెంటర్ కు తీసుకొచ్చారు. కొత్త విధానం ఉంది. హాఫ్ అన్ అవర్ బిఫోరే పంపిస్తూ ఉంటాను సెంటర్లకి. కాకపోతే మరి పేపర్లో ఇచ్చారు అని ఇంతవరకు అయితే గేట్స్ ఓపెన్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ బిఫోరే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పిల్లలకి ఇస్తారు. ఆల్రెడీ మేము స్కూల్లో ఇచ్చాము. స్కూల్లో పిల్లలు రాశారు. ఇప్పుడు కూడా ఇన్సులేటర్స్ వాళ్ళు ముందే చెక్ చేస్తారు, చెప్పేస్తారు బార్కోడ్ విధానం గురించి. ప్లస్ మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఒక 15-20 మినిట్స్ క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి మాత్రమే కేటాయిస్తారు టైం. మరోవైపు ఎగ్జామ్స్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సిటీలోని ప్రతి డిపో నుంచి దాదాపు 40 బస్సులు SSC ఎగ్జామ్స్ కోసం ఉపయోగిస్తోంది ఆర్టీసీ.